సలోమోను రాజు తన పాలన 4వ సంవత్సరంలో యెహోవా ఆలయాన్ని నిర్మించడం ప్రారంభించాడు. ఆ ఆలయం పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు, ఎత్తు 30 మూరలు. ఆలయం నిర్మాణంలో గనిలోనే మృదువుగా చెక్కిన రాళ్లను ఉపయోగించారు. అందువల్ల ఆలయం నిర్మాణ స్థలంలో గుదిగుచ్చు, రంపం లేదా ఏ ఇతర ఇనుప పనిముట్టు శబ్దం వినిపించలేదు. ఆలయ ప్రవేశ మండపంలో స్తంభాలను నిలబెట్టాడు. దక్షిణ దిశలో ఉన్న స్తంభానికి యాకీనని, ఉత్తర దిశలో ఉన్న స్తంభానికి బోయజని పేర్లు పెట్టాడు. అతను అంతర్గత ప్రాంగణాన్ని 3 వరుసలుగా చెక్కిన రాళ్లతో నిర్మించాడు. 2 తలుపులను దేవదారు చెక్కతో తయారుచేశాడు. వాటిపై కెరూబులు, దేవదూతలు, తాటిచెట్లు, వికసించిన పువ్వుల ఆకృతులను చెక్కి వాటిని బంగారంతో కప్పించాడు. ఆలయం లోపలి గోడలను దేవదారు పలకలతో కప్పి నేల నుండి పైకప్పు వరకు అందంగా అలంకరించాడు. నేలను దేవదారు చెక్క పలకలతో పరచాడు. అతను ఒలీవ్ చెక్కతో 2 కెరూబులను తయారుచేశాడు. ఆ 2 కెరూబులు ఒకే పరిమాణం మరియు ఆకారంలో ఉన్నాయి. ఆపై మొత్తం లోపలి భాగాన్ని బంగారంతో కప్పించాడు. అంతర్గత పరిశుద్ధస్థల ప్రవేశానికి ఒలీవ్ చెక్కతో తలుపులను చేసి వాటిపై కెరూబులు, తాటిచెట్లు, పువ్వుల ఆకృతులను చెక్కి బంగారంతో కప్పించాడు. నీలం, ఊదా, ఎరుపు రంగుల నూలుతో మరియు సున్నితమైన నారతో ఒక తెరను తయారుచేసి దానిపై కెరూబులను అల్లించాడు. సలోమోను దేవుని ఆలయంలో ఉన్న అన్ని పాత్రలను కూడా తయారుచేశాడు. బంగారు బలిపీఠం, సమర్పణ రొట్టెల కోసం పట్టికలు, పరిశుద్ధ బంగారు దీపస్తంభాలు. తర్వాత యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని ఆలయంలోని అంతర్గత పరిశుద్ధ స్థలానికి తీసుకువచ్చి కెరూబుల రెక్కల క్రింద దాని స్థానంలో ఉంచారు.